వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు పేపర్ లైన్స్. ఈ రోజు మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్ లైన్ అయితే అన్నతో డి అని అయితే ఉంది. దీన్ని ఒకసారి చూద్దాం. అయితే జగనన్నను అధికారం నుంచి దించేయడమే లక్ష్యం అని అయితే అంటున్నారు. కాంగ్రెస్ పెద్దలకు షర్మిల అయితే స్పష్టీకరణ చేసింది. త్వరలో జనంలోకి షర్మిల అయితే ఉంది. దీన్ని ఒకసారి పూర్తిగా చూసుకున్నట్లయితే జగనన్నను వదిలిన బాణం దిశ మార్చుకొని జగనన్నపై వదిలిన బాణంలా మారుతుంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీలో జగనన్నను గద్దెదించే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల శుక్రవారం హైదరాబాద్ తిరిగి వెళ్లే ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కీలక చర్చలు జరిపారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఫోటోలో కూడా షర్మిల అలాగే మరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో షర్మిల అయితే బొకే ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అయితే గెలిపించడానికి షర్మిల అయితే ఎంతో కృషి చేస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే రా కదలి రా అని అయితే ఉంది. దీన్ని ఒకసారి చూద్దాం. అయితే ప్రజలకు చంద్రబాబు పిలుపు. అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా చేసిన నియంత్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని రాష్ట్ర ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే అక్రమ కేసులు దాడులతో తెలుగు సమాజాన్ని భయపడుతున్న సైకోపాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టీడీపీ జనసేన నాయకులది. కానీ ప్రజలందరూ కూడా బాధ్యతలు తీసుకొని అయితే జగన్ ని ప్రభుత్వం నుంచి అయితే దింపాలని చెప్పి అయితే మనకి రా కదిలిరా అనే ప్రోగ్రామ్ లో అయితే చంద్రబాబు అయితే ప్రజలందరికీ అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనిగిరి సభకు హాజరైన జనం అయితే డంకా మోగిస్తూ చంద్రబాబు అయితే శంఖారావం అయితే పూరించారు. ఈ సభలు అయితే నిన్న శుక్రవారం అయితే ప్రారంభమయ్యాయి కనిగిరిలో. ఇక్కడ మనం చూసుకోవచ్చు కూడా జనం అందరూ అయితే చాలా సంతోషంగా చంద్రబాబు యొక్క సభను అయితే వింటున్నారు. అలాగే జేజేలు కూడా కొడుతున్నారు. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే జగన్ దోచుకున్న ఆస్తులకు రక్షణకి అని అయితే ఉంది. అయితే దీన్ని ఒకసారి చూద్దాం. అయితే భూ యాజమాన్య హక్కు చట్టం తెచ్చారు, న్యాయ వ్యవస్థను కాదని రెవెన్యూకు అధికారమా అని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది, ప్రభుత్వం ధర్మాన్ని వీడి పాలన చేస్తుందని అయితే మనకి పవన్ కళ్యాణ్ అయితే అంటున్నారు. అయితే పట్టదారు సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు ఎందుకు అని అయితే పవన్ న్యాయవాదులతో చేసిన సమావేశంలో అయితే చేసిన వ్యాఖ్యలు అయితే ఇలా ఉన్నాయి. అయితే జగన్ ఆస్తుల రక్షణ కోసమే అయితే ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కోవిడ్ తో ఒక్క రోజులో 12 మృతి అని అయితే ఉంది. దీన్ని ఒకసారి చూద్దాం. అయితే దేశంలో కొత్తగా 761 కేసులు అయితే నమోదైంది. అయితే ప్రకాశంలో 3 కరోనా కేసులు అయితే రోజు రోజుకి చాలా వేగంగా వ్యాప్తిస్తుంది కరోనా కేసులు అయితే. అలాగే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహించి అలాగే మాస్క్, శానిటైజర్ అని కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరు అయితే చాలా జాగ్రత్తలతో భద్రతగా ఉండాలి. అలాగే ఒక్క రోజులో 12 కేసులు అంటే ఇంకా ప్రజలందరూ చాలా భద్రతగా ఉండాలని మనకి ఇక్కడ సూచిస్తున్నారు. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే భారతీయ సిమెంట్ కు సుప్రీం షాక్ అని అయితే ఉంది. దీన్ని ఒకసారి చూద్దాం. అయితే ఈడీ జప్తు చేసిన ఎఫ్డీల విడుదలకు నో అయితే సుప్రీంకోర్టు చెప్పారు. అయితే హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత అయితే చేయడం జరిగింది. భారతీయ సిమెంట్ కు సుప్రీంకోర్టు గట్టి షాక్ అయితే ఇచ్చింది. జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన 150 కోట్ల ఎఫ్డీలను విడుదల చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అయితే కొట్టివేయడం జరిగిందని ఇక్కడ మనకు వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక మనం సాక్షి పేపర్ లో చూసుకున్నట్లయితే నా దారి అడ్డదారి అనేది ప్రధాన హెడ్లైన్ గా ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే నిజం చెప్పడు, నేరుగా పోరాడడు, అవకాశవాదమే కాదు అలవోకగా అబద్ధాలు చేసే నైజం. అయితే ఇచ్చే మాట అంటే లెక్క ఉండదు, ఏరు దాటాక తెప్పని బూడిద చేసి నీటిలో కలిపేసే రకం. అధికారం కోసం దేనికైనా రెడీ, శత్రువుల కాళ్ళు పట్టుకోవటానికైనా మిత్రుల కాళ్ళు నరికేయడానికైనా ఎంతసేపు కూడా తనకు ఎవరు ఎలాగ ఉపయోగపడతారనే యావే. బహుశా ఆధునిక రాజకీయాలలో చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరు చూడలేం. పురాణాలలో ఇలాంటి పాత్ర కనిపించదు, ఎందుకంటే వాటిలోని పాత్రల లక్షణం ఒకటి ఈయనలో ఉండదు. అయితే ఈయనకున్న అవలక్షణాలు పురాణాలలోని ఏ ప్రతి నాయకుడికి ఉండవు. కానీ చంద్రబాబులో ఈ అవలక్షణాలన్నిటినీ విజన్ గా చాణక్యంగా అనే ముసుగులోనే ఆయన ఘనమైన నాయకుడని నమ్మించి ఓ వర్గం మీడియాకైతే తెలియపరుస్తుంది. అంటే వీళ్ళు ఏం తెలుపుతున్నారంటే చంద్రబాబు ఏం చేసినా కూడా అదొక
దేశానికి ఉపయోగపడే మార్గంగానే ఉండిద్దని చెప్పేసి మీడియా వాళ్ళైతే తెలుపుతున్నట్లయితే మనకి ఇక్కడ వీళ్ళు తెలియజేస్తున్నారు. వీళ్ళ దృష్టిలో బాబు ఏం చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రజాస్వామ్యం కోసమే. అవురా ఇంత దౌర్భాగ్యం అని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా, ఏం జరిగినా కూడా, ఏం చేసినా కూడా అన్ని కరెక్టే అన్నట్లుగా మీడియా అయితే రూపుదిద్దుతున్నట్టు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే మిగులుకు మేలు అని అయితే ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మళ్ళీ దరఖాస్తులకు అవకాశం ఇస్తున్న ఏటా 2 దఫాలుగా మంచి చేస్తున్నామని అయితే అంటున్నారు. ప్రజల తరపున నుంచి సేవకుల్లా ఈ ప్రభుత్వం ఉంది అంటున్నారు. వివిధ పథకాల కింద మిగిలిపోయిన 68,990 మంది అర్హుల ఖాతాలలోకి 97.76 కోట్లు అయితే జమ చేసినట్లయితే మనకు తెలియజేస్తున్నారు. క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా జమ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయిన అర్హులకు ఇప్పటి వరకు 5 విడతలలో 1700 కోట్ల మేర వేసినట్లయితే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఎవరైతే ఆ పథకాలు అందక ఉన్నారో వారి వివరాలన్నీ సేకరించి మళ్ళీ కొత్త లిస్ట్ అయితే తయారు చేయించి వాళ్ళందరికీ కూడా జగన్ అయితే ఇప్పుడైతే అందరి ఖాతాలలో అయితే అమౌంట్ అయితే మొత్తాన్ని జమ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే ఆర్టీసీ సంక్రాంతి కానుక అయితే ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే స్పెషల్ బస్సులలో సాధారణ ఛార్జీలే అయితే ఈ నెల 6 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లయితే తెలియజేస్తున్నారు. ముందస్తు రిజర్వేషన్లు కూడా ఎలో చేస్తున్నారు. అలాగే డిజిటల్ చెల్లింపులకు కూడా అవకాశం ఉంది. అయితే సంక్రాంతి కానుక కింద తెలంగాణలో కూడా మనకి 6 నుంచి 18వ తేదీ వరకు అయితే మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఎవరైతే ఫస్ట్ గా రిజర్వేషన్ చేసుకోవాలంటున్నారో అలాగే ఆన్లైన్ పేమెంట్స్ కి అన్నిటికీ వెసులుబాటు ఉండేలాగా అయితే అన్ని క్లియర్ గా అయితే సెట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వెళ్లి విరిసిన సామాజిక చైతన్యం అయితే ఉంది. రాజాలు వెంకటగిరిలో బస్ యాత్రకు జనం జైజైలు కొడుతున్నారు. అలాగే మరోవైపు అయితే కనగిరిలో చంద్రబాబు నాయుడు పెట్టిన సభ అయితే నిన్న అటర్ ఫ్లాప్ అయినట్లు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. టీడీపీ తొలి ఎన్నికల శంకారావం సభకు జనం కరువు అయిపోయారని అయితే అంటున్నారు. అయితే బస్ యాత్రకి అయితే జనం అయితే బాగా వచ్చేసి అయితే జైజైలు కొడుతున్నట్లు, అలాగే నిన్న చంద్రబాబు నాయుడు నిర్వహించిన కనగిరిలో శంకారావం అనే సభకైతే జనం అయితే కరువు అయిపోయారని అయితే మనకి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే ఈడ్చి పడేశారు అని అయితే ఉంది. అయితే ఉధృతంగా మారిన ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యాలయం ముట్టడి. అయితే విజయవాడలోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయం ముట్టడికి యత్నించిన మహిళా ఉద్యోగిని అయితే ఈడ్చుకెళ్తున్నారు పోలీసులు. అయితే మనం ఇక్కడ చిత్రపటంలో కూడా చూడవచ్చు. అయితే 3 లేడీ పోలీసులు కలిసి అయితే ఈ మహిళని ఈడ్చుకెళ్తున్నారు. అయితే మహిళలు అనే గౌరవం కూడా లేకుండా, అలాగే వాళ్ళు ఉన్న అధికారానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా కూడా వాళ్ళైతే వాళ్ళు చేస్తున్న సమ్మని అయితే విరమించాలని చెప్పేసి ఇలా లేడీస్ అయితే ఇలా ఈడ్చుకెళ్ళడం ఎంత దారుణంగానో కనిపిస్తుంది. అయితే ఇంకా వీళ్ళు అందరూ కూడా వాళ్ళ మీద అయితే పోలీసుల మీద అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే అయ్యా జగన్ మీకు గుడ్ బై అని అయితే ఉంది. దీన్ని ఒకసారి చూద్దాం. అయితే రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇలాగున్నాయి. అయితే జగన్ బంగ్లా వైపు తిరిగి సెల్యూట్ చేసి మరి వెళ్లిపోయిన ఎమ్మెల్యే. అయితే వైఎస్ కుటుంబాన్ని నమ్మితే గొంతు కోస్తారా, మంత్రిని చేస్తామని చెప్పి నమ్మించి ఇప్పుడు ఇలా ద్రోహం చేస్తారా అని రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. నేను కరుడు కట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ వాదిని. అయితే ఆ విషయాన్ని చెప్పుకుంటానంటే కూడా జగన్ అపాయింట్మెంట్ దక్కలేదు. నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాసినా పిలవలేదు అని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. నీకు టికెట్ ఇవ్వడం లేదు వెళ్లిపో అని సజ్జల రామకృష్ణారెడ్డి నాకు చెప్పి పంపేశారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే. అయితే 2012లో అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వైకాపాను ఏర్పాటు చేసిన ఆ సమయంలో ఎమ్మెల్యే పదవిని వదిలేసుకొని జగన్ వెంట నడిచా. కుటుంబంపై నాకు ఉన్న ప్రేమతోనే వెళ్ళా. తర్వాత కూడా నాకేమీ ఎమ్మెల్యే టికెట్ వద్దని చెప్పిన అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తామంటూ 2024లో టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత 2019లోనూ ఇచ్చారు. రెండోసారి వైకాపా అధికారంలోకి వచ్చినా నాకు మంత్రి పదవిని ఇవ్వడం లేదు. అయితే అయినా ఆ కుటుంబంపై నాకున్న గౌరవంతో నేను కూడా ఏమీ అడగలేదు. మిమ్మల్ని నమ్మినందుకు నా గొంతు కోయడం ఒకటే మిగిలింది. వైఎస్ కుటుంబాన్ని నమ్మినందుకు ఇలా మా గొంతు కోస్తారని అనుకోలేదని అయితే కాపు రామచంద్రారెడ్డి అయితే చేసిన వ్యాఖ్యలు అయితే ఇలాగున్నాయి. ఆయన ఆగ్రహం చాలా వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని నమ్మినందుకు నాకు లాస్ట్ కి దక్కిన ఫలితం ఇలాగైతే ఉందని అయితే ఆయన చెప్పిన మాటలు తెలుసుకోవచ్చు. ఇక మనం ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం అని అయితే ఉంది. ప్రధాన హెడ్లైన్ గా దీన్ని ఒకసారి చూద్దాం.
అయితే మనకి రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది. 2024 ఎన్నికలలో గెలిచేది పాండవులే. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. శాసనసభలో నా భార్యను అవమానించిన కౌరవుల దండును ఓడించి గౌరవ సభలో అడుగు పెడదాం. తెలుగు జాతికి స్వర్ణయుగం తీసుకొద్దాం అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావం మోగించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో రా కదిలిరా బహిరంగ సభను ప్రకాశం జిల్లా కనగిరిలో శుక్రవారం నిర్వహించారు. వెలుగొండ సాధన ప్రాంగణంలో పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభలో చంద్రబాబు మాట్లాడారు. నాడు ముద్దులు నేడు పిడిగుద్దులు అనైతే ఉంది. అయితే ఒక అవకాశం అంటూ ముద్దులు పెట్టి మాయ మాటలు చెబితే ప్రజలు నమ్మి వైకాపాను గెలిపించారు. జగన్ను ముఖ్యమంత్రి చేశారు. ఆయనేమో అరాచక పాలనతో అన్ని వర్గాలపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఈసారి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే సభకు చప్పట్లు కొట్టి అయితే ప్రజలైతే భారీగా మద్దతు తెలియజేశారు. అలాగే ఈసారి ఎలాగైనా కూడా టీడీపీని గెలిపిస్తారని చెప్పేసి అయితే ప్రజలు కూడా మాట ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఈ శంకరావాన్ని పూరించి అయితే కౌరవులు లాంటి వైసీపీ పార్టీ వాళ్ళని అయితే తరిమి కొట్టాలి అని అయితే మనకి చంద్రబాబు చెప్పినట్లయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో చూసారు కదా టుడే స్టూడియో తెలుగు పేపర్ లైన్స్. రేపటి స్టూడియో తెలుగు పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో తెలుగు.